అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటుంది కదా, Right. ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు, ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు దేహి అని అడుక్కోవాల్సిన కొంచెం టైంలో hassle-free ఉండదు. కదా. Yeah. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను కోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, తమాషా చేయాలి, ఒక 20-30 మందికి భోజనం పెట్టాలి, ఈ బంగారం కొనాలి, బట్టలు కొనాలి, ఆస్తులు కొనాలి, మట్టి, ఇవన్నీ వేస్ట్. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు. రైట్. కోవిడ్ నేర్పించలే, ₹1,00,000 బిల్లు 50 లక్షలు 60 లక్షలు ఎట్లయితుందో. రైట్. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కిందన్నా మిగులుతావు, లేకపోతే వేస్ట్. అండ్ అట్లీస్ట్ ₹1,00,000-2,00,000 ఇన్సూరెన్స్లు తీసుకునే రోజులు పోయినాయి. తీసుకునే ఇన్సూరెన్స్ కష్టమైన నష్టమైన ఓ పూట తినపోయినా మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రైట్. హంగులు ఆర్భాటాలు వేరేవన్నీ కంట్రోల్ చేసుకున్నా నీ హెల్త్ ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే నీ లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది.